పెద్దలందరూ ఉన్నారు కాబట్టి 2-3 సూచనలు మాత్రమే. చిరంజీవి గారు ఉన్నారు, విశారణ్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు కాబట్టి ఒకటే విషయం, ఇప్పుడు బీసీల విషయంలో రాజ్యాంగంలో ఏముంది, చట్టంలో ఏముంది, తెలంగాణతో సహా వివిధ అసెంబ్లీ తీర్మానాలు ఏమున్నాయి, పార్లమెంట్లో ఏముంది, ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. విద్యావంతుల ముందు అవన్నీ మళ్ళీ చెప్తే హనుమంతుని ముందు కుప్పిగొంతలు వేసినట్టయితుంది కాబట్టి అవన్నీ చెప్పను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఉంది అనే మాటలు మనం మాట్లాడుకుంటున్నాం. హైదరాబాద్ ప్రెస్ మీట్లలో, ఉస్మానియా యూనివర్సిటీ వేదికలలో, లేకుంటే హోటల్లో జరిగిన మీటింగ్లలో మాట్లాడుకుంటున్నాం. కానీ గ్రామాలలో మన గురించి, ఈ ఉద్యమం గురించి ఏమనుకుంటున్నారు అనే విషయం నాయకత్వం అంతా గ్రహించాలి. గ్రామాలలో తిరిగితే అనేక రకాలైనటువంటి అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి, బీసీ బిడ్డల్లో ఉన్నాయి. అవన్నీ నివృత్తి చేయాల్సిన అవసరం రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో ఉన్న నాయకులకు ఉన్నది. ఒకటే ఏంటంటే, ఈ ఉద్యమం అనేది చీలికలు పేలికలుగా ఉన్నది. ఎవరికి వాళ్ళు నాయకులు అనుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు జాకులు పెట్టుకుంటున్నారు, ఎవరి దారిలో వాళ్ళు పోతున్నారు తప్ప ఒక రోడ్ మ్యాప్ లేదు, ఒక మేనిఫెస్టో లేదు, ఒక స్పష్టమైన ఎజెండా లేదు అనే ఒక అపోహలు, ఒక అనుమానాలు ఉన్నాయి. నాయకులు కూడా అంటే అగ్రవర్ణాల నాయకులు, ఇంతకాలం పెత్తనం చేసిన వర్గాలు కూడా ఏమనుకుంటున్నాయంటే, వీళ్ళు ధర్నాలు చేసుకుంటారు, ఎండలో కూర్చుంటారు, ఎవరి దారిన వాడు పోతాడు, ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే మళ్ళీ మేము ఊళ్ళల్లో పోతాం, కుల సంఘాలను మేనేజ్ చేద్దాం, మళ్ళీ మేము ఎమ్మెల్యేలు అవుతాం, వీళ్ళదే, మా అధికారం మాదే అని చాలా లైట్ తీసుకుంటున్నారు ఉద్యమాన్ని. ఈ విషయం నాయకులు గమనించాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పటి వరకు జరిగిన చరిత్ర అందరూ చెప్పినారు. భవిష్యత్తులో ఏం చేయాలనేది చాలా ముఖ్యం. వర్తమానంలో మనం ఉన్నాం, భవిష్యత్తులో ఏం చేయాలనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మాట్లాడిన కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ డబ్బా కొట్టుకుంటారు, బీజేపీ వస్తే బీజేపీ డబ్బా కొట్టుకుంటారు, ఏ పార్టీ వస్తే ఆ డబ్బా కొట్టుకుంటారు. మరి 78 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏలింది వీళ్ళే వచ్చి మీ బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటే మరి ఎవరు చేసినట్టు అన్యాయం? కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఒక రోడ్ మ్యాప్ కావాలి. నేను పెద్దలందరికీ, చిరంజీవి సార్ కానీ, విశారణ్ గారు కానీ, శ్రీనివాస్ గౌడ్ వెళ్ళిపోయారు, వాళ్ళకు కూడా చెప్తున్నా, పెద్దలందరూ హైదరాబాద్లో కూర్చొని క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే విషయంలో మనకు స్పష్టత ఉండాలి. అవసరమైతే రాష్ట్ర నాయకులందరూ కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పడి, జిల్లాకు ఒక ఇన్ఛార్జిగా ఉంటారా, నియోజకవర్గం ఒక ఇన్ఛార్జిగా ఉంటారా ఉండి, మిగతా కులాలన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసి ఒక్కొక్క కులానికి అవసరమైతే ఒక్కొక్క నియోజకవర్గాన్ని కేటాయించి మిగతా కులాలన్నీ కలుపుకొని పోవాలి. ఒక నియోజకవర్గం నా కులానికి ఇచ్చిన అనుకోండి, ఇంకో నియోజకవర్గం వీరి కులానికి, ఇంకో నియోజకవర్గం వీరి కులానికి ఇస్తే, ఇంకో పక్క నియోజకవర్గంలో గౌరవులు, పద్మశాలులు వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తాను, మీకు సపోర్ట్ చేస్తాం. అట్లా ఉద్యమాన్ని తీసుకుపోవాలి తప్ప హైదరాబాద్ కూర్చొని ఎంత ప్రెస్ మీట్లు పెట్టినా, ఎంత ఎండలు మొత్తుకున్నా పాలక వర్గాలకు చీమ గుట్టినట్టు కూడా ఉండదు అనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తూ, నేను కానీ, చిరంజీవి సార్ కానీ, విశారణ్ కానీ త్వరలో సమావేశం ఏర్పాటు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులందరూ ఒక కూర్చొని అవసరమైతే ఒక్కొక్కరు ఒక్కొక్క నియోజకవర్గాన్ని పంచుకొనైనా సరే మిగతా కమ్యూనిటీలందరినీ కూడా సమన్వయం చేసి, ఇగో నీ జనాభా ప్రకారం నీకు 5 సీట్లు వస్తాయి నీ కులానికి, ఈ 5 సీట్లలో ఈ 5 ఇన్ఛార్జ్లకు మీరుండి మిగతా కులాన్ని కోఆర్డినేట్ చేయండి, ఇగో మీ కులానికి ఒకటే సీట్ వస్తుంది కాబట్టి ఈ సీట్లను ముందు మిగతా కులాన్ని కోఆర్డినేట్ చేసుకో అనే ఒక క్షేత్రస్థాయి యాక్షన్ ప్లాన్ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఎందుకంటే నేను వాళ్ళ మాటలు విన్నప్పుడు బాధ అవుతుంది. ఏదో ఫ్రెండ్షిప్లో లేకుంటే చుట్టరికంలో చస్తానో బతుకుతో పోతాం కదా, వాళ్ళు మాట్లాడతారు, ఏమున్నదబ్బా మీరు ఇట్లనే ఎండలకు మాట్లాడుకుంటారు, పోతుంటారు, తర్వాత ఇబ్బందారులు అవార్డు పోతారు, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, నామినేషన్ ఎత్తారు, నామినేషన్ తెల్లారి ఏ పార్టీకి వెళ్దామో ఓట్లు అనుకుంటారు తప్ప బీసీకి వెళ్దాం అని ఎవరు అనుకోరు. కాబట్టి స్పష్టమైన ఎజెండా, ఒక మేనిఫెస్టో మనకు ఉండాలని సూచిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అద్భుతమైన ధర్నా ఇది, ధర్నా అని పెట్టారు. వాస్తవానికి విశాల్ గారు అన్నట్లు తెలంగాణ ఉద్యమంలో ఇదే ఆర్ట్స్ కాలేజీ కేంద్రంగా ఎంత పెద్ద ఉద్యమం వచ్చిందో మనం అందరం చూసినాం. కానీ అధికారం మాత్రం అగ్రకులాలు తీసుకెళ్ళి, ఇప్పుడు విశారద అన్నట్లే నేనేం చెప్తున్నా అంటే ఆర్ట్స్ కాలేజీ నుంచి మన ప్రయాణం అసెంబ్లీ దాకా జాగారని చెప్తున్నా. అయితే మనం ఉద్యమం జ్ఞానాన్ని కేంద్రంగా కాకుండా ఆర్డినరీగా చేస్తే మనం అసెంబ్లీని రీచ్ కాలేము. ఎందుకంటే ఇప్పుడు సమాజం పోస్ట్ ట్రూత్ వరల్డ్లోకి ఎంటర్ అయింది. అంటే సత్యాన్ని చంపి మొత్తం ఒక నీతి నిజాయితీ లేకుండా సమాజాన్ని ఒక చాలా డేంజరస్ స్థితిలోకి తీసుకెళ్లారు. కాబట్టి ఈ క్రిటికల్ సమయంలో విద్యార్థులందరూ కూడా ఈ ఉద్యమాన్ని అసెంబ్లీ దాకా తీసుకెళ్లాలంటే
మీ అందరికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే మీరు అసెంబ్లీ క్యాండిడేట్లు కాకుండా ఈ ఉద్యమం నడవదు. మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అయితే మాత్రమే ఈ ఉద్యమం సస్టైన్ అవుతుంది. కాదంటే ఏం జరుగుతుందో కూడా చెప్తాను నేను. ఏంటంటే బీజేపీ పార్టీ లేకపోతే హనుమంతరావు గారికి స్వాగతం. అయితే ఉద్యమం మనం ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాకుండా ఉంటే మనం సస్టైన్ చేయడం చాలా కష్టమవుతుంది అని చెప్తున్నాం. ఎందుకు కష్టమవుతుంది అంటే పార్టీలన్నిటి చేతిలో టికెట్లు ఇచ్చే శక్తి ఉంది. వాళ్ళు పార్టీలకు టికెట్లు ఇచ్చుకుంటా ఏ క్యాండిడేట్ కావాలో గెలిపేయాలంటే వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు గెలిపించుకుంటున్నారు కూడా. 3 పార్టీలు కూడా సిండికేట్ పార్టీలు. ఈ 3 పార్టీల నుంచి అతీతంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకి ఒక పెద్ద కొడుకు కావాలి. ఆ పెద్ద కొడుకు బాధ్యతని మనం మోయాల్సిన తరుణం ఏర్పడింది. మనం విద్యార్థులం కూడా చాలాసార్లు పుస్తకాలు చదివాము. మొన్న ముఖ్యమంత్రి కూడా వచ్చి యూనివర్సిటీలో మీరు అందరూ చదువుకోవాలని చెప్తున్నాడు. సంతోషమే, చదువుకుంటాం. కానీ ఈ రాష్ట్రాన్ని కూడా ఈ దేశాన్ని కూడా పరిపాలించే నాయకులం కూడా కావాలి. కానీ వాళ్ళు ఈ మాట మాట్లాడట్లేదు. మీరు ఈ దేశాన్ని పరిపాలించండి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించండి అని మాట్లాడట్లేదు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఉద్యమాన్ని గ్రామాన తీసుకెళ్ళి పోరాటం చేయాలి. మనకి ఎవరు కాంపిటీషన్ కాదు. ఉస్మానియాకు ప్రపంచంలో ఏది కాంపిటీషన్ కాదు. ఉస్మానియాకు ఉస్మానియానే కాంపిటీషన్. కాబట్టి మీరు ఇక్కడి నుంచి విలేజ్కి వెళ్ళి ఉద్యమాన్ని నిర్మిస్తే తప్ప మనకు అధికారం దక్కదు, ఆత్మగౌరవం దక్కదు. కాబట్టి చాలా సంక్లిష్టమైన తరుణం ఉంది. ఇక్కడ నుంచి చాలా తెలివిగా ఇంటలెక్చువల్ పాలిటిక్స్ చేయాలని విద్యార్థి మిత్రులను కోరుతూ ఈ ధర్నా నిరంతరం ఇట్లే కొనసాగాలని, అంటే ఊరూరున కొనసాగాలి. మెదళ్ళల్లో ఒక విప్లవం రావాలి, జ్ఞాన విప్లవం రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.